ఎయిర్పోర్టు వెనక ఒక యువతి డెడ్ బాడీ దొరికింది. ఆమె ముఖం ఛిద్రమైపోయింది. కనీసం ఎక్కడి నుంచి వచ్చిందో కూడా ఎవరికీ తెలియదు. అయితే ఆమె మెడపై ఎస్ అనే అక్షరం టాటూ గుచ్చి ఉంది. ఆమె చేతికి అరుదైన టైటాన్ వాచ్ ఉంది. ఆమె ధరించిన జీన్స్ పై జెలాస్ 21 అనే చిన్న ట్యాగ్ ఉంది. వీటి ఆధారంగా పోలీసులు దేశవ్యాప్తంగా చాలా మందిని విచారించారు. అయినా లాభం లేకుండా పోయింది. ఇదే సమయంలో ఒక టెక్నికల్ ఆధారం నిందితుని ఆచూకీ తెలిపింది. ఇంతకీ కర్ణాటక పోలీసులు చేసిన ఆ మైండ్ బ్లోయింగ్ ఇన్వెస్టిగేషన్ ఏంటి? ఆ రోజు 2019 జూలై 31 తెల్లవారుజామున 6 గంటలవుతోంది. బెంగళూరులోని అత్యంత రద్దీగా ఉండే కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం వెనుక భాగం అప్పుడు ఇంకా నిశ్శబ్దంగా ఉంది. అక్కడ నివసిస్తున్న కొందరు స్థానికులు ఉదయాన్నే నడుచుకుంటూ వెళ్తుండగా వారికి ఒక భయంకరమైన దృశ్యం కనిపించింది. చెట్లు గుబురుగా ఉన్న నిర్మానుష్య ప్రదేశంలో ఒక యువతి శవమై పడి ఉంది. లేలేత వెలుతురులో ఆ భయానక దృశ్యాన్ని చూసి వారు ఒక్కసారిగా వణికిపోయారు. ఆమె శరీరంపై చాలా గాయాలున్నాయి. ముఖం గుర్తుపట్టలేని విధంగా ఉంది. కిరాతకులు చాలా క్రూరంగా ఆమె శరీరంపై చాలాసార్లు కత్తితో పొడిచిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఈ విషయం కాసేపట్లోనే ఎయిర్పోర్టు దగ్గరలోని పోలీస్ స్టేషన్కు తెలిసింది. వెంటనే సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు క్రైమ్ సీన్ ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎయిర్పోర్టు వెనక ఉన్న మూలన ఉండే ప్రాంతం కావడంతో ఈ దారుణ హత్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫోరెన్సిక్ విభాగం ఆ ప్రదేశాన్ని అణువణువు గాలించింది. ఏవైనా ఆధారాలు దొరుకుతాయేమో అని నిశితంగా వెతికింది. అయితే ఆమె మెడపై ఒక టాటూ ఉంది. ఎస్ అనే అక్షరం ఆమె మెడపై ఉంది. ఆమె చేతికి చాలా ఖరీదైన టైటాన్ వాచ్ ఉంది. కానీ ఆమె మెడలో ఒంటిపై ఎలాంటి బంగారు నగలు లేవు. కానీ ఆమె ధరించిన జీన్స్ పై ఒక చిన్న స్టిక్కర్ ఉంది. దానిపై జెలాస్ 21 అని ఇంగ్లీష్లో రాసి ఉంది. అయితే అది జీన్స్ ప్యాంటు బ్రాండ్ అయి ఉండే అవకాశం ఉందని పోలీసులు అనుకున్నారు. ఇంత ఖరీదైన వస్తువులు ఉన్నాయంటే ఆమె ధనవంతుల కుటుంబానికి చెందిన యువతి అయి ఉంటుందని పోలీసులు ఊహించారు. డెడ్ బాడీని అక్కడి నుంచి పరీక్షల కోసం పంపించారు. ఈ పాటికే ఈ వార్త బ్రేకింగ్ న్యూస్గా మారింది. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం వెనుక భాగంలో చెట్ల మధ్య ఒక గుర్తు తెలియని యువతి డెడ్ బాడీ దొరికిందని వార్తలు రావడంతో జనం ఎక్కువగా ఈ దారుణం గురించి చర్చించుకున్నారు. అయితే ఆ యువతి ఎవరో కనిపెట్టడానికి పోలీసులు చాలా ప్రయత్నించారు. కానీ పోలీసుల చేతిలో ప్రస్తుతం ఆ డెడ్ బాడీకి సంబంధించి మూడు ఆధారాలు ఉన్నాయి. మొదటిది ఆమె మెడపై ఉన్న ఆ ఎస్ అనే టాటూ. రెండోది ఆమె వేసుకున్న జీన్స్ పై ఉన్న జెలాస్ 21 అనే ట్యాగు. మూడోది ఆమె చేతుకున్న టైటాన్ వాచ్. ఈ మూడింటిని ఆధారాలుగా చేసుకుని పోలీసులు విచారణ ప్రారంభించారు. మొదటగా జెలాస్ 21 అనే ట్యాగు ఉన్న ఆ జీన్స్ పై దృష్టి పెట్టారు. అది ఏ కంపెనీ జీన్స్, ఎక్కడి నుంచి దిగుమతి అవుతుందనే వివరాలను సేకరించడం మొదలుపెట్టారు. దాంతోపాటు టైటాన్ వాచ్ గురించి కూడా ఆరా తీశారు. బెంగళూరులో బోలెడు టైటాన్ షోరూమ్లు ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ఆ వాచ్ను చూపించారు. వారు ఆ వాచ్ను గుర్తుపట్టారు. టైటాన్ కంపెనీ అమ్మే ప్రత్యేకమైన వాచ్ అది. 2013 నుంచి 2019 మధ్య కాలంలో ఈ మోడల్ ఉన్న కేవలం 300 వాచ్లు మాత్రమే అమ్మారు. ఆ వాచ్లు ఏ షాపుల్లో అమ్ముడుపోయాయో కనుగొనే ప్రయత్నంలో పోలీసులు మునిగిపోయారు. ఇంకోవైపు ఆ యువతి చనిపోయి పడి ఉన్న ప్రదేశం నుంచి తీసిన ఫోటోలను దర్యాప్తు అధికారులు చాలా శ్రద్ధగా పరిశీలించారు. ఆ యువతి తలను పగలగొట్టేశారు. మెడలో ఛాతీలో కత్తితో పొడిచి చీల్చేశారు. ముఖంలోనూ గాయాలున్నాయి. ఆ ఫోటోలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నప్పుడు పోలీసులకు ఒక అనుమానం వచ్చింది. ఆ యువతి బెంగళూరు నివాసి కాదు. ఎందుకంటే ఆమె ముఖంలో ఉత్తరాది పోలికలు ఉన్నాయి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే బెంగాలీ పోలికలు ఉన్నాయి. అయితే ఈమె బెంగాలీనా లేక ఉత్తరాది యువత అనేది తెలియాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈమె దక్షిణాది ప్రాంతానికి చెందిన యువతి కాదని దాదాపు ఖరారైంది. ఇదే సమయంలో ఆ జీన్స్ కు సంబంధించి కొన్ని విషయాలు తెలిసాయి. ఆ జీన్స్ ను బెంగళూరులోనే అమ్మారు. బెంగళూరులోని ప్లాంట్ ద్వారా మొత్తం 180 పీసులు అమ్ముడయ్యాయి. అయితే బెంగళూరుకు వచ్చిన ఆ యువతి అక్కడి నుంచి ఒక జీన్స్ కొనుగోలు చేసిందని తెలిసింది. ఆ 180 మందిని గుర్తించి ఈ జీన్స్ కొన్న వ్యక్తి ఎవరో తెలుసుకోవడం అంటే కొంచెం కష్టమైన పనే. షాపుల్లోకి చాలా మంది జనం వచ్చి కొనుగోలు చేసి వెళ్తుంటారు. అలా కొన్నవారి ఫోటోలు, అడ్రస్లు తీసుకోవడం సాధ్యం కాదు. అయితే పోలీసుల చేతిలో ఉన్న ఒకే ఒక్క ఆధారం ఈ జీన్స్ అమ్ముతున్న షాపుల్లోని సీసీటీవీ విజువల్స్.
పోలీసులకు అదృష్టం ఉంటే ఆ జీన్స్ కొనడానికి వచ్చిన వాళ్ళ గుంపులో ఆ యువతి కూడా కనిపించవచ్చు. కానీ ఆ యువతేనని ఎలా నిర్ధారించుకోగలం అనేది అర్థం కావడం లేదు. ఆ యువతి అసలైన ఫోటో ఉంటే సీసీటీవీలో కనిపించే మనిషి ఈ ఫోటోలో ఉన్న మనిషి ఒక్కరేనని గుర్తించవచ్చు. కానీ ఇప్పుడు వారి చేతిలో ఆమె యొక్క అసలు ఫోటో లేదు. అందువల్ల ఆ సీసీటీవీ విజువల్స్ చూసినా ఆమెను గుర్తుపట్టే అవకాశం లేదని అనిపించింది. జీన్స్ ద్వారా ఆమెను కనుగొనలేమని దాదాపుగా తెలియగానే పోలీసుల దర్యాప్తు పూర్తిగా ఇప్పుడు టైటాన్ వాచ్ వైపు మళ్ళింది. టైటాన్ కంపెనీలో వాచ్ అమ్మేటప్పుడు కొనేవారి పూర్తి అడ్రస్ రాసుకునే పద్ధతి ఉంది. అలాంటి పద్ధతి ఇప్పుడు పోలీసులకు చాలా ఉపయోగపడింది. వెంటనే పోలీసులు ఆ మోడల్ వాచ్ కొన్న 300 మంది జాబితాను సేకరించారు. బిల్లులో వారి టెలిఫోన్ నంబర్లు కూడా ఉన్నాయి. వాళ్ళందరినీ సంప్రదించడమే ఇప్పుడు పోలీసుల లక్ష్యం. అందుకోసం 2 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అందులో ఒక టీం నార్త్ ఇండియాను బేస్ చేసుకుని దర్యాప్తు జరపగా మరో టీం నేరుగా కోల్కతాకు బయలుదేరింది. ఉత్తరాదిలోని చాలా ప్రముఖ నగరాల నుండి ఈ వాచ్లు అమ్ముడయ్యాయి. ఆ వాచ్లు కొన్నవారి దగ్గరకు వెళ్లారు. మీ ఇంట్లో కానీ మీకు తెలిసిన వారెవరైనా ఈ వాచ్ ధరించిన వారు కనిపించకుండా పోయారా అని అడిగారు. పైగా క్రైమ్ సీన్లో తీసిన ఫోటోలు చూపించి ఈమెను గుర్తుపట్టగలరా అని విచారించారు. కోల్కతాలో, నార్త్ ఇండియాలో చాలా ఇళ్లకు వెళ్లారు. ఎవరిని అడిగినా ఈ వాచ్ను నేను నా భార్యకో, చెల్లికో, కూతురుకో గిఫ్ట్గా ఇచ్చామని చెబుతున్నారు. కానీ వారు ఇప్పుడు భద్రంగా ఉన్నారని చెప్పారు. పోలీసులు మొదట కోల్కతాలో రవికృష్ణను కలిశారు. అతనికి ఫోటోలు చూపించారు. ఆ ఫోటోను చూసినప్పుడు ఆ వ్యక్తి ఎవరో అతను గుర్తుపట్టలేకపోయాడు. ఆ తర్వాత చౌదరిని కలిశారు. చౌదరి కూడా ఆ ఫోటోలోని వ్యక్తిని చూసి పోల్చుకోలేకపోయాడు. వీరిద్దరూ కోల్కతాలోనే ఆ మోడల్ వాచ్ను కొన్నారు. ఇక కోల్కతాలో ఆ మోడల్ వాచ్ కొన్న మరో వ్యక్తి పేరు సందీప్. ఇంకోవైపు ముంబై, ఢిల్లీలోను పోలీసుల బృందం కొందరిని విచారించారు. వారికి ఆ ఫోటోలు చూపించి ఈమెను గుర్తుపట్టగలరా అని అడిగితే ఎవరు ఆమెను గుర్తించలేకపోయారు. ఎంత విచారించినా మృతురాలి గురించి ఏ ఒక్క ఆధారము దొరకకపోవడంతో పోలీసులు దాదాపు దర్యాప్తును ఆపే స్టేజ్కు వచ్చారు. కానీ కోల్కతాలో విచారించాల్సిన ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. అతన్ని కూడా విచారిస్తే 300 మందిని విచారించినట్లు సంపూర్ణం అవుతుందని పోలీసులు అనుకున్నారు. సందీప్ దగ్గరకు వెళ్లిన పోలీసులు మీరు టైటాన్ వాచ్ను ఎక్కడ కొన్నారని అడిగారు. తాను కోల్కతాలోని ఒక షాపు నుండి కొన్నట్లు అతడు చెప్పాడు. అది ఒక కస్టమ్ మేడ్ వాచ్, అందువల్ల ఎక్కువ మంది ఆ వాచ్ను కొనరు. కానీ ఈ సందీప్ ఆ వాచ్ను తన భార్య కోసం కొన్నానని పోలీసులతో చెప్పాడు. మరి మీకు ఈమె తెలుసా అని పోలీసులు కొన్ని ఫోటోలు చూపించారు. వాటిని చూసిన అతడు ఈమె ఎవరో గుర్తుపట్టలేకపోతున్నాను అని చెప్పాడు. ఒక్క క్షణం తర్వాత అతనికి ఏదో సందేహం కలిగింది. ఆ ఫోటోలో వేరే ఏదో విషయం ఇంతకు ముందు చూసినట్టు అనిపించింది. అందువల్ల ఆ ఫోటోను నాకు మరోసారి చూపించగలరా అని అడిగాడు. 300 మందిని కలిసి సమాచారం సేకరించి తిరిగి వచ్చిన పోలీసులు ఈ కేసులో ముందుకెళ్లలేక సతమతమవుతున్న తరుణంలోనే ఈ సందీప్ మాత్రం ఆ ఫోటోను మరోసారి చూపించగలరా అని అడిగాడు. వెంటనే పోలీసులు చాలా ఫోటోలు తీసి అతని ముందు పెట్టారు. వాటిని సందీప్ ఒక్కొక్కటిగా చూశాడు. అలా ఒక్కో ఫోటోను చూస్తుంటే అకస్మాత్తుగా అతని కళ్ళ నుంచి నీటి చుక్కలు రాలుతున్నాయి. ఒకానొక సమయంలో ఒక ఫోటోను చూడగానే బిగ్గరగా ఏడ్చేశాడు. అతని ఏడుపును చూసి పోలీసులంతా షాక్ అయ్యారు. అతను చూస్తున్న ఫోటో వైపు పోలీసులు కూడా చూశారు. అది ఆ లేడీ ఫోటోనే. కానీ ఆ ఫోటోలో ఆమె మెడ కనిపిస్తోంది. మెడలో ఉన్న ఎస్ అనే టాటూను చూసి అతను బాగా ఏడుస్తున్నాడు. సందీప్ అనే పేరులోని మొదటి అక్షరం ఎస్ అనే టాటూ వేయించుకున్నది తన భార్య అని సందీప్ చెప్పాడు. అతని బాధను అర్థం చేసుకున్న పోలీసులు అతన్ని ఓదార్చడానికి ఎంతో ప్రయత్నించారు. అతడు శాంతించిన తర్వాత నేరుగా మార్చురీకి తీసుకెళ్లారు. ఆ డెడ్ బాడీని సందీప్ గుర్తించాడు. ముఖం ఏ మాత్రం గుర్తుపట్టలేని విధంగా ఉన్నప్పటికీ ఎస్ అనే టాటూ ద్వారా మాత్రమే సందీప్ తన భార్యను పోల్చుకున్నాడు. తన భార్య పేరు పూజ. ఆమె ఒక పేరుగాంచిన మోడల్. అంతేకాదు ఆమె ఈవెంట్ మేనేజ్మెంట్ ప్రొఫెషన్లో ఉంది. ఆమె ఈవెంట్ మేనేజ్మెంట్ పనిలో భాగంగానే కోల్కతా నుండి బెంగళూరు వచ్చింది. ఆమె బెంగళూరుకి 2019 జూలై 30వ తేదీన చేరుకుంది. ఆ రోజు పనులన్నీ ముగించుకుని మరుసటి రోజు అంటే జూలై 31వ తేదీ తెల్లవారుజామున 4:45కి ఎయిర్పోర్టుకు వెళ్తున్నానని సందీప్కు మెసేజ్ పంపింది.
ఆ తర్వాత కాసేపటికే ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఇంతకీ పూజను చంపింది ఎవరు? ఒక మోడల్ ప్రాణాలు తీయాల్సిన అవసరమేంటి? ఆమె ముఖాన్ని ఎందుకు ఛిద్రం చేయాల్సి వచ్చింది? పోలీసులు తమ దగ్గరున్న ఆధారాలతో ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేశారు? ఈ కేసులోని మర్మాన్ని ఛేదించారా లేదా అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. నేను మీ ప్రభాకర్. చనిపోయిన వ్యక్తి పూజ అని తెలుసుకునేసరికి 3 వారాలు గడిచిపోయాయి. ఇన్ని రోజుల దర్యాప్తులో పోలీసులు మృతురాలు ఎవరనేది కనిపెట్టారు. ఇప్పుడు ఈ హత్య చేసింది ఎవరు అనేది కనిపెట్టాలి. పోలీసులు ఇంతకుముందు క్రైమ్ సీన్ను పరిశీలించినప్పుడు అక్కడ నేలపై పెనుగులాట జరిగిన ఆనవాళ్లు లేవు. అంటే కారులో పూజను హత్య చేసి ఉండవచ్చు, లేదంటే వేరే ఎక్కడో హత్య చేసిన తర్వాత ఆ శవాన్ని తీసుకొచ్చి ఇక్కడ పడేసి ఉండొచ్చని అంతకుముందే పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అయితే ఇప్పుడు మృతురాలు ఎవరో తెలియడంతో పూజ యొక్క ప్రయాణ వివరాలను సేకరించారు. జూలై 30వ తేదీన బెంగళూరుకు చేరుకున్న పూజ ఓలా కంపెనీకి చెందిన ఒక క్యాబ్ను బుక్ చేసుకుంది. దాంట్లోనే తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆమె కాల్ డేటా రికార్డులు, బ్యాంకు లావాదేవీలు ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి. పోలీసులు ఆమె కాల్ డేటా రికార్డును, బ్యాంకు లావాదేవీలను పరిశీలిస్తున్న సమయంలో సందీప్ మరో కీలకమైన విషయం చెప్పాడు. సార్, నా భార్య జూలై 31వ తేదీ ఉదయం కోల్కతాకు రాకపోవడంతో నేను ఆమె ఫోన్కు కాల్ చేశాను, కానీ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఆమె ఫ్లైట్ ఏమైనా డిలే అయి ఉండొచ్చనే అనుమానంతో నేను కొంతసేపటి వరకు ఆమెకు కాల్స్ చేయలేదు. కానీ ఆ సమయంలో నాకు ఒక మెసేజ్ వచ్చింది. అందులో ఏముందంటే 14,000 రూపాయలు పంపాలని ఉంది. ఆ మెసేజ్ ఇంగ్లీష్లో టైప్ చేయబడి ఉంది. కానీ ఆ మెసేజ్ చదివినప్పుడు నాకు అనుమానం కలిగింది. ఎందుకంటే ఆ మెసేజ్ నా భార్య పంపే శైలిలో లేదు. ఆ ఇంగ్లీష్ మెసేజ్లో స్పెల్లింగ్ మిస్టేక్స్, గ్రామర్ మిస్టేక్స్ ఉన్నాయి. మెసేజ్ టైప్ చేసిన వ్యక్తికి ఇంగ్లీష్ సరిగ్గా రాదని నాకు అర్థమైందని సందీప్ చెప్పాడు. అనుమానం కలగగానే వెంటనే కోల్కతా పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఫిర్యాదు చేశాను. వాళ్ళు కూడా నా భార్య కోసం వెతకడం ప్రారంభించారు. అయితే వారు ఎంత వెతికినా ఆమె గురించి ఆచూకీ తెలియలేదు. కానీ 2 రోజుల తర్వాత నాకు ఒక కాల్ వచ్చింది. ఆ కాల్ చేసింది ఎవరంటే ఒక యువకుడు. అతను నన్ను బ్లాక్మెయిల్ చేశాడు. 5 లక్షల రూపాయలు ఇవ్వకపోతే నీ భార్యను చంపేస్తానని బెదిరించాడు. వెంటనే కాల్ కట్ చేశాడు. ఆ తర్వాత నేను ఆ నంబర్కు చాలాసార్లు కాల్ చేశాను, కానీ అస్సలు కలవలేదు. ఆ నంబర్ను అతడు స్విచ్ ఆఫ్ చేసి పెట్టాడు. సార్, అతను కాల్ చేసింది నా భార్య ఫోన్ నుంచే అని సందీప్ చెప్పుకొచ్చాడు. సందీప్ అందించిన ఈ సమాచారం అత్యంత కీలకమైంది. హత్య చేసిన ఆ కిరాతకుడు పూజ ఇంకా బతికే ఉందనే భ్రమను కలిగించి ఆమె భర్త నుంచి డబ్బులు కూడా వసూలు చేయడానికి పెద్ద ప్లాన్ వేశాడు. సందీప్ ఈ విషయాలన్నీ కోల్కతా పోలీసులకు వెంటనే చెప్పాడు. వాళ్ళు కూడా పూజను త్వరలో కనిపెడతామని సందీప్కు హామీ ఇచ్చారు. కానీ వారాలు గడిచిపోయినా పూజ గురించి ఎలాంటి సమాచారము పోలీసుల నుండి రాలేదు. అతను వైరాగ్యంలో కూరుకుపోయినప్పుడు బెంగళూరు పోలీసులు కోల్కతాకు చేరుకుని అతనికి ఫోటో చూపించారు. సందీప్ తనకు తెలిసిన విషయాలన్నింటినీ పోలీసులతో పంచుకునే క్రమంలో పూజ యొక్క కాల్ రికార్డులు పోలీసుల చేతికి వచ్చాయి. దాంతోపాటు పూజ యొక్క బ్యాంకు లావాదేవీల పూర్తి వివరాలు కూడా తీసుకున్నారు. అయితే బ్యాంకు లావాదేవీల వివరాలను తీసుకోవడానికి బలమైన కారణం ఉంది. పూజ సెల్ ఫోన్ రికార్డులో కొన్ని అనుమానం కలిగించే మెసేజ్లు ఉన్నాయి. అవేంటంటే, సాధారణంగా మనం డబ్బు డ్రా చేసినప్పుడు లేదా వేరే వారికి డబ్బు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు బ్యాంకుకు సంబంధించిన మెసేజ్లు మన మొబైల్కు వస్తాయి. అటువంటి బ్యాంకు మెసేజ్ ఒకటి ఈ పూజ ఫోన్కు వచ్చింది. అందువల్ల ఆ లావాదేవీల వివరాలు తెలుసుకోవడం కోసమే బ్యాంకు డేటాను కూడా సేకరించారు. జూలై 31వ తేదీ ఉదయం సుమారు 5 గంటలు దాటిన తర్వాత పూజ అకౌంట్ నుండి 14,000 రూపాయలు విత్డ్రా చేయబడ్డాయి. పూజ ఈ డబ్బును ట్రాన్స్ఫర్ చేయడం కోసం ఒక ప్రత్యేకమైన వాలెట్ క్రియేట్ చేసింది. ఆమె అకౌంట్ నుండి నేరుగా ఎవరికీ డబ్బు ఇవ్వదు. డబ్బును పూజ తన అకౌంట్ నుండి ఒక వాలెట్కు మార్చి ఉంచుతుంది. ఆ వాలెట్ నుండే వివిధ అవసరాల కోసం ఉపయోగిస్తుంది. వెంటనే 14,000ను పూజ అకౌంట్కు పంపించాలని అతనికి వచ్చిన మెసేజ్లో ఉంది.
కానీ ఆలోపే 14,000 రూపాయలు పూజ వాలెట్ నుండి మరొకరి వాలెట్కు వెళ్ళిపోయాయి. ఆ వాలెట్ బ్యాంకు అకౌంట్తో కనెక్ట్ అయింది. ఆ బ్యాంకు అకౌంట్ ఆధార్తో లింక్ అయింది. ఆ ఆధార్లో ఫోన్ నంబరు ఉంది. క్షణాల్లో ఈ విషయాలన్నీ పోలీసులు కనిపెట్టారు. ఇక ఆ వ్యక్తి కోసం వెతుకుతున్న సమయంలో జూలై 30వ తేదీ నాటి పూజ ప్రయాణ వివరాల పూర్తి డేటాను ఓలా కంపెనీ ఇచ్చింది. పూజ కోరిక మేరకు ఓలా కంపెనీ ఆమె కోసం ఒక క్యాబ్ను ఏర్పాటు చేసింది. ఆ క్యాబ్ను నడిపిన డ్రైవర్కు సంబంధించిన సమగ్ర డేటా ఇప్పుడు పోలీసులకు చేరింది. అయితే చివరిగా పూజతో కలిసి ప్రయాణించింది అతనే. ఆమెను చివరగా చూసింది కూడా అతనే. ఆ డ్రైవర్ వివరాలు తెలుసుకున్న పోలీసులు వెంటనే అతని ఫోన్ నంబరుకు కాల్ చేశారు. కానీ ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. పోలీసులు ఎందుకిలా వస్తోందని ఓలా సిబ్బందిని అడిగినప్పుడు వారు ఒక విషయం చెప్పారు. సార్, కొంతమంది డ్రైవర్లు ఇలాగే చేస్తుంటారు. వాళ్లకు వేరే ఏదైనా సొంత పని ఉంటే తమకు ట్రిప్స్ రావద్దని అనుకుంటారు. అందువల్లే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంటారని చెప్పారు. ఏదేమైనా పోలీసులకు ఇప్పుడు ఆ వ్యక్తి పేరు తెలిసింది. అతని అడ్రస్ కూడా దొరికింది. ఆ డ్రైవర్ పేరు నాగేష్. అతను హెగనాహల్లిలో ఉంటున్నాడు. అతనికి ఈ పూజ హత్య గురించి ఏమైనా తెలిసి ఉంటుందా అని పోలీసులు చర్చించుకుంటున్నారు. ఇదే సమయంలో వారికి ఇంకో విషయం తెలిసింది. ఆ అకౌంట్ హోల్డర్ పేరు నాగేషే. అయితే ఓలా క్యాబ్ డ్రైవర్ పేరు కూడా నాగేష్. ఆ నాగేషు ఈ నాగేషు ఒక్కరేనా అని పోలీసులు చెక్ చేశారు. ఆ అకౌంట్ హోల్డర్ కేవైసీని, ఓలా డ్రైవర్ నాగేష్ కేవైసీని పోలీసులు పక్క పక్కన పెట్టి వెరిఫై చేశారు. ఆశ్చర్యకరంగా రెండూ ఒకటేనని తేలింది. ఈ విషయం తెలియగానే పోలీసుల మెదడులో ఎన్నో అనుమానాలు కలిగాయి. ఓలా డ్రైవర్ అయిన నాగేష్కు పూజ ఎందుకు 14,000 రూపాయలు పంపింది? ట్యాక్సీలో సాధారణ ప్రయాణం చేస్తే బిల్లు 1,000-2,000 మించదు. కానీ 14,000 ఛార్జీ అయ్యే అవకాశం అస్సలు లేనే లేదు. అంతేకాదు, ఆమె ప్రయాణానికి సంబంధించిన ఛార్జీ అంతా సెటిల్ అయినట్లు ఓలా యాప్లో కనిపిస్తోంది. ఇవ్వాల్సిన డబ్బు పూర్తిగా పూజ చెల్లించింది. ఆ తర్వాతే అదనంగా ఆ 14,000 రూపాయలు పూజ తన వాలెట్ నుండి నేరుగా ఈ నాగేష్ వాలెట్కు ట్రాన్స్ఫర్ చేసింది. ఈ ప్రశ్నకు సమాధానం నాగేష్ ఒక్కడే చెప్పగలడు. అందువల్ల పోలీసు బృందం నాగేష్ ఇంటిని చుట్టుముట్టింది. కొందరు పోలీసులు ఇంట్లోకి వెళ్ళేసరికి నాగేష్ ఉన్నాడు. అతను నిద్రపోతున్నాడు. అతన్ని లేపిన పోలీసులు, మీరు ఓలా డ్రైవరు కదా అని అడిగారు. అవును అని అతడు చెప్పాడు. వెంటనే పోలీసులు ఆ ఇంట్లోనే అతన్ని ఎంక్వైరీ చేశారు. నాగేష్, నీ కారులోనే చివరిగా పూజ ఎక్కిందనే విషయం మాకు బాగా తెలుసు. పూజను నువ్వు ఎక్కడ ఎలా హత్య చేశావు అనే ఒక్క విషయమే ఇప్పుడు మాకు తెలియాలి. త్వరగా చెప్పేయని అన్నారు. ఆ మాట వినగానే అతడు షాక్ అయ్యాడు. సార్, మీరేం మాట్లాడుతున్నారు? ఏ పూజ గురించి మాట్లాడుతున్నారు అని అడిగాడు. నాగేష్, జూలై 30వ తేదీన నీ కారులో ఎక్కిన ఆ కోల్కతా పూజ గురించి అడుగుతున్నాం. త్వరగా చెప్పేయి అని అన్నారు. అతడేం చెప్పాడంటే, సార్, ఆమె 30వ తేదీన నా కారులో ఎక్కింది. ఆ ట్రిప్ అయిపోయిన తర్వాత బిల్లు పే చేసింది. ఆ తర్వాత నేను ఆమెను అస్సలు చూడనే లేదు అని అన్నాడు. మరొక్కసారి గుర్తు చేసుకో నాగేష్ అని పోలీసులంటే, వాస్తవమే అది సార్ అని అన్నాడు. అలాగైతే జూలై 31వ తేదీ ఉదయం 5:12కి నీ అకౌంట్లోకి ఆమె అకౌంట్ నుండి 14,000 రూపాయలు ఎలా వచ్చాయని అడిగారు. సార్, నేను ఆమెను అప్పు అడిగాను అని అన్నాడు. సాధారణంగా ప్రయాణికులను డబ్బు అడిగితే ఎవరైనా అప్పు ఇస్తారా? అస్సలు ఇవ్వరు. ఎందుకంటే ఇక మీదట ఎప్పుడూ కలవడానికి అవకాశం లేని ఒక డ్రైవర్కు ఏ ప్రయాణికురాలైనా 14,000 అప్పు ఇస్తుందంటే నమ్మశక్యంగా లేదు. అదే విషయం నాగేష్ను అడిగితే నా పరిస్థితి అర్థం చేసుకుని ఆమె నాకు అప్పు ఇచ్చిందని చెప్పాడు. కానీ ఆ సమాధానానికి పోలీసులకు చిర్రెత్తుకొచ్చింది. నాగేష్, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో గుర్తు చేసుకో, లేకుంటే మేమే గుర్తు చేయాల్సి వస్తుందని అన్నారు. నువ్వు 30వ తేదీ 31వ తేదీన ఎక్కడ ఉన్నావో మాకు బాగా తెలుసు. ఇప్పుడు అసలు వాస్తవాలు చెప్పు. అబద్ధం చెప్పాలని చూస్తే నీ చేత నిజం చెప్పించడం మాకు చాలా బాగా తెలుసు అని అన్నారు. అదే సమయంలో నాగేష్ సోదరి అక్కడికి వచ్చింది. తన సోదరుడిని పోలీసులు చుట్టుముట్టి ప్రశ్నిస్తుంటే ఎందుకిలా వేధిస్తున్నారని ఆమె అడిగింది. అప్పుడు ఒక పోలీసు ఆమెను పక్కకు తీసుకెళ్లి, మీ సోదరుడు ఒక హత్య చేశాడని చెప్పాడు. ఆ మాట వినగానే ఆమె కదిలిపోయింది. ఇంకోవైపు పోలీసులు తమ శైలిలో విచారించేసరికి నాగేష్ నేరం ఒప్పుకున్నాడు. సార్, నేనే ఆ అమ్మాయిని చంపేశాను.
కావాలని ఇదంతా చేయలేదు. అలాంటి పరిస్థితి ఏర్పడిందని అన్నాడు. సార్, నాకు మా అన్నయ్య ఒక కారు కొనిచ్చాడు. ఓలా ట్రిప్స్ సరిగ్గా రాకపోవడం వల్ల ఈఎంఐ కట్టడానికి చాలా ఇబ్బంది పడుతున్నాను. నాకు కొంత డబ్బు అత్యవసరంగా వస్తేనే ఈఎంఐ కట్టగలుగుతాను. ఆ డబ్బు కోసం నేను చాలా మందిని అప్పొడిగాను, కానీ ఎవరూ ఇవ్వలేదు. అప్పుడే నాకు ఒక ఐడియా వచ్చింది. నా కారు ఎక్కే ప్రయాణికుల్లో డబ్బున్న వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళలో ఎవరినైనా బెదిరించి వాళ్ళ దగ్గర నుండి కొంత డబ్బు లాక్కోవాలని అనుకున్నాను. చాలామంది లేడీసు ఒంటరిగానే నా క్యాబ్లో ప్రయాణిస్తూ ఉంటారు. చాలామంది నగలు వేసుకుని మరీ కారెక్కుతారు. ఒక్క నగ దొరికినా నా సమస్య తీరిపోతుంది. అలా అనిపించగానే నేను ఒక కత్తిని సమకూర్చుకున్నాను. జూలై 30వ తేదీన ఎయిర్పోర్ట్లో ఎదురు చూస్తున్నప్పుడు నాకు ఒక రైడ్ దొరికింది. ఆ రోజు ఈ పూజ నా బండి ఎక్కింది. ఆ పగలంతా ఆమె నా బండిలోనే ప్రయాణించింది. అప్పుడే ఆమె దగ్గర బాగా డబ్బు ఉందని నాకు అర్థమైంది. ఆమె నుంచి కొంచెం డబ్బు గుంజాలని అనుకున్నాను. నా అదృష్టం కొద్దీ ఆమె ఓలా యాప్ ద్వారా కాకుండా మరుసటి రోజు ప్రయాణం కోసం ఆమె నన్ను నేరుగా బుక్ చేసుకుంది. 30వ తేదీన నా ప్రవర్తన ఆమెకు నచ్చడం వల్ల 31వ తేదీ ఉదయం ఎయిర్పోర్ట్లో దింపడానికి నేనే రావాలని ఆమె నోటి మాట చెప్పింది. ఆమె అలా కోరడంతో నేను కూడా రెడీ అయ్యాను. ఆమెను హోటల్ నుండి పికప్ చేసుకుని ఎయిర్పోర్టుకు తీసుకెళ్తున్నాను. ఆ మధ్యలో ఆమె వెనక సీట్లో కూర్చుని బాగా నిద్రపోయింది. అప్పుడు నేను రూట్ మార్చాను. ఎయిర్పోర్టు వెనక వైపు జనసంచారం లేని ప్రాంతానికి తీసుకెళ్లాను. నేను కారు ఆపినప్పుడే ఆమెకు మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి చూస్తే ఆమెకు పూర్తిగా చీకటిగా ఉన్న ప్రదేశం కనిపించింది. అప్పుడు నేను ఆమె వెనక వైపు డోర్ తెరిచి కత్తిని ఆమె గొంతు దగ్గర పెట్టాను. నాకు డబ్బు కావాలి, అది కూడా 14,000. వెంటనే ఇస్తే నిన్ను చంపకుండా వదిలేస్తాను అని అన్నాను. మొదట డబ్బు లేదని ఆమె అంది. ఆ తర్వాత నాతో గొడవకు దిగింది. తన దగ్గర డబ్బు ఉందని నాకు బాగా తెలుసు. అప్పుడు ఆమె కేకలు వేయబోతుండగా నేను చేతిలో సిద్ధంగా పెట్టుకున్న జాకీ లీవర్తో తలపై గట్టిగా కొట్టాను. ఆమెను స్పృహ తప్పించేలా చేయాలనేది నా ప్లాన్. నిజంగానే ఆమె స్పృహ కోల్పోయి సీటులో ఒరిగింది. ఆమె వేలిముద్రలను ఉపయోగించి ఫోన్ను అన్లాక్ చేశాను. దాని నుండి 14,000 రూపాయలను నా వాలెట్కు ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. అలా చేశాక నాకు భయం పట్టుకుంది. ఆమె నన్ను చూసేసింది. నేనే ఆమె వాలెట్ నుండి డబ్బు తీసుకున్నానని ఖచ్చితంగా పోలీసులకు చెప్తుంది. అప్పుడు పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఆ విషయం నా ఆలోచనకు రాగానే ఆమెను చంపకుండా ఉండలేకపోయాను. కారులోనే ఆమెను కత్తితో పొడిచి హత్య చేశాను. ఆ తర్వాత ఆమెను పొదల్లోకి ఈడ్చిపడేశాను. ఆమె హ్యాండ్ బ్యాగ్, ట్రాలీ బ్యాగ్ అప్పుడు నా కారులోనే ఉన్నాయి. వాటితో సహా నేను ఇంటికి వెళ్ళాను. కారును శుభ్రం చేశాను. రక్తపు మరకలు పడిన చోటల్లా కడిగాను. అయితే ట్రాలీ బ్యాగ్, హ్యాండ్ బ్యాగ్ను ఇంట్లో పెట్టాను అని నాగేష్ చెప్పాడు. అతని మాటలు విన్న అతని సోదరి వెంటనే తన చేతికి వేలాడుతున్న బ్యాగ్ వైపు చూసింది. ఆ హ్యాండ్ బ్యాగ్ హత్య చేయబడిన పూజది అని ఇప్పుడు ఆమెకు అర్థమైంది. ఆ విషయం తెలియగానే ఆమె బాగా ఏడ్చింది. ఆ ఇంటి నుంచి ట్రాలీ బ్యాగు, హ్యాండ్ బ్యాగును పోలీసులు సాక్ష్యాలుగా సేకరించారు. అతన్ని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. మొదట తన నేరాన్ని ఒప్పుకున్న నాగేష్ ఆగస్టు 23 వచ్చేసరికి మాట మార్చాడు. తనను పోలీసులు బెదిరించి నేరం ఒప్పుకునేలా చేశారని చెప్పాడు. ఈ కేసు కోర్టుకు చేరినప్పుడు అతను తన వాదనపైనే నిలబడ్డాడు. పోలీసులు చెబుతున్నదంతా పచ్చి అబద్ధమని, తనను పక్కా ప్లాన్ ప్రకారం ఈ కేసులో ఇరికించారని వాదించాడు. అయితే ఈ కేసులో పోలీసులు తన దగ్గరకు రాలేరని, తనకు శిక్ష పడేలా చేయలేరని నాగేష్ గుడ్డిగా నమ్మాడు. ఎందుకంటే ప్రత్యక్ష సాక్షులు లేరు. పూజ ఆ రోజు అతన్ని బుక్ చేసుకున్న రికార్డు కూడా లేదు. ఒకవేళ ఆ రోజు ఓలా ద్వారా బుక్ చేసుకుని ఉంటే ఖచ్చితంగా జీపీఎస్ ట్రాకర్, ఇతర సిస్టమ్ ద్వారా పోలీసులు నాగేష్ను పట్టుకోగలిగి ఉండేవారు. కానీ ఆ రోజు ఓలా ద్వారా కాదు, ఫోన్ ద్వారా కాదు, పూర్తిగా నోటితో మాట్లాడుకున్న విషయం జరిగింది. అంతకు ముందు రోజు రాత్రి ట్రిప్ ముగించుకున్న సమయంలో రేపు ఉదయం పికప్ చేసుకోవడానికి నువ్వే రావాలని పూజ అతనికి నేరుగా చెప్పింది. కాబట్టి అక్కడ వేరే ఎలాంటి సాక్ష్యమూ లేదు. ఆమె అలా చెప్పిందా లేదా అని చెప్పడానికి ఆమె బతికిలేదు. అందువల్ల ఈ కేసులో తాను సేఫ్ అని నాగేష్ అనుకున్నాడు. కానీ తనకు తెలియకుండానే చాలా తప్పులు చేశాడు. పూజ ఫోన్ నుంచి తన వాలెట్కు డబ్బు ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. ఆమె ఫోన్ ఉపయోగించే క్రమంలో అతని వేలిముద్రలు ఆ ఫోన్పై కూడా పడ్డాయి.
అంతేకాకుండా అతను పంపుకున్న వాలెట్ అతని బ్యాంకు అకౌంట్కు అతని ఆధార్కి లింక్ అవుతుందనే విషయాన్ని అతను గుర్తుంచుకోలేదేమో. ఆమె ట్రాలీ బ్యాగ్, హ్యాండ్ బ్యాగ్ కూడా ఇంటికి పట్టుకెళ్ళాడు. ఇవి కూడా ఈ కేసులో చాలా బలమైన సాక్ష్యాలు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. ఈ కేసులో పోలీసులు ఒక్కో క్లూ ద్వారా విచారణ చేసి వాచ్ ద్వారా దేశంలోని 300 మందిని విచారించారు. చివరకు ఆమె భర్తను గుర్తించి అతని ద్వారా మృతురాలిని కనిపెట్టారు. మృతురాలి వివరాలు చెక్ చేసి నిందితుడిని పట్టుకున్నారు. దర్యాప్తు ప్రారంభించగానే నిందితుడి వద్దకు చేరుకోవడం పోలీసులకు అంత సులభం కాదు. నిరంతర నిఘా, చాలా కష్టపడినప్పుడే నిజాన్ని వెలుగులోకి తీసుకురావడం సాధ్యమవుతుంది. సమస్యలు అందరికీ వస్తాయి. మనిషి అన్నవాడికి కష్టాలు రావడం సహజం. కానీ కష్టాలు వచ్చాయని అడ్డదారులు తొక్కి తప్పుడు పనులకు పాల్పడితే జీవితం సర్వనాశనం కావడం ఖాయం. ఈ కేసులో నాగేష్ ఎదుర్కొన్న సమస్య కేవలం ఒక చిన్న ఈఎంఐ మాత్రమే. నిజానికి ఈ లోకంలో ఎంతోమంది ఎన్నో రకాల పెద్ద పెద్ద సమస్యలతో సతమతం అవుతున్నారు. వాటి నుంచి ఎలాగైనా బయటపడడానికి పగలనక రాత్రనక రేయింబవళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు. తమ కుటుంబం కోసం రెక్కలు ముక్కలు చేసుకుంటున్నారు. ఒక పని కాదు, పొట్టకూటి కోసం ఎన్నో రకాల పనులు చేస్తున్నారు. తమ ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి కంటి మీద కునుకు లేకుండా, కనీసం తమ ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా ఎంతో కష్టపడుతున్నారు. అలాంటి వారి కష్టాలతో పోలిస్తే ఈ నాగేష్ ఎదుర్కొన్న ఈఎంఐ అనే సమస్య చాలా చిన్నది. దానికోసం అతను ఎన్నో రకాలుగా కష్టపడి ఉండవచ్చు, లేదంటే నిజాయితీగా ఇంకే విధంగానైనా ప్రయత్నించి ఉండవచ్చు. కానీ ఆ సమస్య నుంచి బయటపడడానికి అతను ఎంచుకున్న మార్గం మాత్రం అత్యంత దారుణమైనది. అది క్షమించరాని నేరం. కేవలం 14,000 రూపాయల కోసం ఒక అమాయకురాలి ప్రాణం తీశాడు. అతని వల్ల ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న ఒక యువతి ప్రాణాలు కోల్పోయింది. ఈ తప్పిదమే అతన్ని నమ్ముకున్న కుటుంబాన్ని రోడ్డున పడేసింది. ఏ సమస్యనైనా నిజాయితీగా ఎదుర్కోవాలే తప్ప తప్పుడు మార్గాల్లో షార్ట్ కట్లను వెతుక్కుంటే ఇలాంటి చిక్కుల్లోనే పడతారు. మనం రోజువారీ ప్రయాణాల్లో ఎందరినో గుడ్డిగా నమ్ముతుంటాం. పక్కన ఉన్నవాడు మంచోడే అనుకుంటాం. కానీ కాసేపటి క్రితం మనతో నవ్వుతూ మాట్లాడిన మనిషే స్వార్థం పెరిగినప్పుడు లేదా అవసరాలు పడగెత్తినప్పుడు ఎంతటి భయంకరమైన రాక్షసుడిగా మారతాడో ఊహించడం చాలా కష్టం. ఈ కేసు ప్రయాణాలు చేసేటప్పుడు ముఖ్యంగా ఒంటరిగా వెళ్లే మహిళలు ఎంత అప్రమత్తంగా ఉండాలో హెచ్చరిస్తుంది. దురాశ దుఃఖానికి చేటు అనే నానుడి ఈ కేసుకు కరెక్ట్గా సరిపోతుంది. ఎదుటివారి కష్టాన్ని దోచుకోవాలని చూసే ఆలోచన క్షణకాలం సుఖాన్నిచ్చిన శాశ్వతమైన నరకాన్ని మిగులుస్తుంది. ప్రతి మనిషి నిజాయితీగా బతకడమే వారికి అసలైన రక్షణ. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.